దాని పేరేంటది నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయాలి. అవి రెండు చేయాలంటే యాజ్ ఫర్ నామ్స్ ఆ సదరు వ్యక్తి ఒప్పుకోవాలి. సదరు వ్యక్తి ఒప్పుకోవాలి, ఒప్పుకుంటేనే చేయాలి. సమాధానం చెప్పనన్నోడు ఎందుకు ఒప్పుకుంటాడు? ఇప్పుడు ఎవరిది తప్పు? ఇది $1 మిలియన్ ప్రశ్న. ఈ కేసులో నాగరాజే ప్రాథమిక కీ అవుతారా, లేదు టాస్క్ ఫోర్సులు విచారిస్తే గానీ అసలు విషయం బయటకు రాదా? నాగరాజు బలిపశువు అయ్యారు అంతే, కీ కాదు. వీళ్ళు కీ చేస్తారు, చేయడం కూడా తెలివే. ఇందులో కూడా మిగతా వాళ్ళందరినీ ఒడ్డున పడేసారు. టాస్క్ ఫోర్స్ ఒడ్డున పడేశారు, జగ్గేపేట పోలీసులను ఒడ్డున పడేశారు, హాస్పిటల్ వాళ్ళని ఒడ్డున పడేశారు, ఆర్ఎంపీ డాక్టర్ని ఒడ్డున పడేశారు, అలాగే అదే 2 హాస్పిటల్కి వెళ్ళారు కదా వాళ్ళని ఒడ్డున పడేశారు. టోటల్గా ఒడ్డున పడేసేసి చివరికి ఆర్టీసీ వాళ్ళని ఒడ్డున పడేశారు. ఓవరాల్గా నాగరాజు ఏం చేశాడో తెలియదు. కేసు ఇప్పుడు కట్టారు. ఇదేంటి కేసు కొట్టేయడానికి తెలివైన ఎత్తుగడ. ఇప్పుడు మర్డర్ కేసు పెట్టారు. యాక్చువల్గా వాళ్ళ అమ్మ ఏం చెప్పింది, అంతకుముందు చెప్పింది డీజీపీకి వినతి పత్రం ఇస్తే డీజీపీ కమిషనర్ పంపిస్తే వాళ్ళు స్పందించలేదు కాబట్టి హెబియస్ కార్పస్ కదా. ఆ లెక్కనైతే బోలెడు అంత రావాలి. ఇప్పుడు వాళ్ళ అమ్మ చేత అతనే చంపేశాడని రాయిపిచ్చారు. 302 కట్టకూడదు లెక్క ప్రకారం. మా అబ్బాయి కనిపించట్లేదు, అతను కొట్టి చంపాడని అనుమానిస్తున్నాం. మిస్సింగ్ కేసు. మా అబ్బాయి మార్కాపురంలో ఉండగా టాస్క్ ఫోర్స్ వాళ్ళు పట్టుకొచ్చారు.